హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరు చదువుతూ ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఏంటంటే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి. నేనైతే మార్నింగే చదువుకుంటున్నాను. 7 o'clockకి మార్నింగ్ 7 to 8 అలా కొంచెం అలా ఎండ రాగానే చదువుతూ ఉన్నాను. ఏంటంటే ముఖ్యంగా ఈ బ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందండి ఈరోజు. సో నేను అది మీతో షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నేను మార్నింగ్ చదివేటప్పుడు నాకైతే ఒక కాల్ వచ్చింది మా రిలేటివ్స్ నుంచి. ఒక మ్యారేజ్ ఉంది, రావాలి అని చెప్పేసి. ఇంకా మనకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్స్కి వెళ్ళకపోతే అయితే తప్పదు, ఎందుకంటే రిలేటివ్స్ తప్పుగా అర్థం చేసుకుంటారు. సో మన స్టడీ అనేది వాళ్ళకు అవసరం లేదు కదా, వాళ్ళకి తెలియదు. సో మనం చదువుకునేది వాళ్ళకి అర్థం కాదు. అయినా తప్పలేదు, ఎందుకంటే 1 day అయితే నాకు లాస్ అయింది నా చదువుది. బట్ ఏంటంటే మ్యారేజ్ అయింది కాబట్టి వెళ్ళక తప్పదు. సో అందుకే వెళ్ళాల్సి అయితే వచ్చింది. సో నేను చదువుకుంటున్నప్పుడు నాకు కాల్ వచ్చింది కదా. సో ఇక నేను ఎర్లీగా అయితే రెడీ అయిపోయి అయితే వెళ్ళానండి. బట్ వెళ్ళిన తర్వాత నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. సో నేను, మా బాబు, మా అత్త వాళ్ళు మేమందరం అయితే కలిసి, మమ్మీ అందరం అయితే వెళ్ళాము. అదేంటంటే చాలా దూర ప్రాంతం అండి, మహారాష్ట్ర. అది మహారాష్ట్రలో అయితే మ్యారేజ్ ఉండింది. అటేంటంటే మనకి బస్సు అంటే ట్రాన్స్పోర్ట్ కూడా అంతా అవైలబుల్గా లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అటైతే ఒక్క వెహికల్ కూడా వెళ్ళదండి. బస్సు అయితే రేర్గా ఎప్పుడో ఒకటి వెళ్తుంది. ఆ బస్ కూడా ఏంటంటే మనకి విలేజ్ వరకే, బార్డర్ వరకే వెళ్తుంది, విలేజ్ లోపల కూడా వెళ్ళదు. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక బైక్ మాత్రమే వెళ్తుందండి. ఆటోస్ కానివ్వండి, ఆ కార్ ఏది అయితే లోపలికి వెళ్ళదు. సో అక్కడ నుంచి విలేజ్ నుంచి అయితే అక్కడ మనకి ప్రాణహిత అని ఒక నది ఉంటుందండి. సో ఆ ప్రాణహిత వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బోటు ఉంటుంది, షిప్. చాలా రేర్గా, అది కూడా 1-2 ఉంటాయి. సో అదే అటు సైడ్ క్రాస్ అయిన తర్వాత కూడా చాలా ఇసుక ఉంది. ఎండలో అయితే స్లిప్పర్స్ వేసుకున్నా కూడా కాళ్ళు అయితే చాలా కాలాయి. అయినా తప్పదు కదా. సో క్రాస్ అయిన తర్వాత ఇసుక తర్వాత అయితే అటైతే ఒక్క వెహికల్ కూడా లేదండి. అటు కూడా ఒక బైక్ మాత్రమే వెళ్తుంది. అయితే అక్కడ ఆ పెళ్లి వాళ్ళే ఒక ట్రాక్టర్ అయితే మాట్లాడారు. సో ఆ ట్రాక్టర్ పైన అయితే ఎక్కి వెళ్ళాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్. నేను ఇలాంటివి అయితే ఎప్పుడు చూడలేదు. ఆ వెహికల్ పైన వెళ్తున్నప్పుడు కూడా అందరూ ఒకటే దగ్గర ఎక్కారు కదా. సో నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. సో అటు వెళ్ళిన తర్వాత ఫంక్షన్ దగ్గర అయితే కొంచెం ఓకే. సో ఫుడ్ అంతా తినేసి అంతా అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో నా జర్నీ అయితే చాలా ఇబ్బందిగా గడిచిందండి. సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేని విలేజెస్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది అయితే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయ్యే వరకైతే నైట్ అయిందండి. చాలా నైట్ అయిపోయింది, 8-9 o'clock అయింది. వచ్చిన తర్వాత అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ నైట్ అవుట్ చేసి అయితే 12 వరకు అయితే చదువుకున్నాను నేను. ఎందుకంటే ఆ డే మిస్ అయిందన్న బాధ అయితే నాకు చాలా అనిపించింది. సో కొంచెం అయితే చదువుకుని అలా అయితే పడుకుని పోయాను. అయితే ఏంటంటే ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఇలాగే ఎన్నో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే వస్తూ ఉంటాయి, ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మ్యారేజెస్ సీజన్. సో ఇంకా వెళ్ళక తప్పదు, అటు వెళ్ళాలి ప్లస్ వీడియోస్ తీయాలి, ఇంకా నేను చదువుకోవాలి అంటే అయితే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే నేను రీజనింగ్ అయితే చదువుతున్నానండి. రీజనింగ్ ఎబిలిటీ, అదే జనరల్ ఇంటెలిజెన్స్ అయింది రీజనింగ్. సో మనకు రీజనింగ్ నుంచి అయితే 40 marks అయితే ఉంటాయండి. 30 or 40 marks అయితే ఉంటాయి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. అవైతే చదువుకోవాలి. నేను డేటా సఫిషియన్సీ అనే టాపిక్లో అయితే ఉన్నానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏంటంటే అండి, మనకి కొత్త నోటిఫికేషన్స్ కూడా చాలా వస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మనము గ్రూప్ డి అప్లై చేసాం కదా. సో చాలామంది అయితే ఇంకా కామెంట్ చేస్తున్నారు. దానికోసం వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అయితే చాలా దగ్గరలో ఉందండి. February 22 అయితే లాస్ట్ డేటు ఆర్ఆర్బీ గ్రూప్ డికి. సో ఎవరైనా అప్లై చేయకపోయి ఉంటే కనుక చేసుకోండి, ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డి 2 అయితే సేమ్ సిలబస్ ఉన్నాయి. కాబట్టి మనకెంతో కొంత అయినా, అది కాకపోయినా ఇదైతే స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో తప్పకుండా అయితే అప్లై చేయండి. ఏంటంటే హౌస్ వైఫ్స్కి కానివ్వండి, గర్ల్స్కి అయితే
కొన్ని బెస్ట్ పోస్టులు కూడా ఉన్నాయండి. సో నేనైతే నా ఛానల్లో చెప్పాను, అప్లై చేసిన వీడియోలో అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి చూడండి. నేను నెక్స్ట్ అయితే వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను, దానికి రిలేటివ్గా ఏమేమో పోస్టులు అయితే పడ్డాయని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిందని. అంతే అండి వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇది నా డేలో గడిచిన ఎక్స్పీరియన్స్ అండి. సో అదైతే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ ఒక్క వీడియోనే ఇలాగుంది. ఇంకా మీకు రెగ్యులర్గా అయితే స్టడీ వ్లాగ్సే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.